జూన్ 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన రోజు అని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం ఈ బొబ్బిలి ప్రాంతాన్ని గాలికి వదిలేసి ఇప్పుడు వెన్నుపోటు అని పేరు పెట్టడం సిగ్గుచేటు అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని, ప్రజలకు అండదండగా ఉండే ప్రభుత్వం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా రాష్ట్ర ప్రజలకి, బొబ్బిలి నియోజకవర్గ ప్రజానికానికి రెండు చేతులు జోడించి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నిన్నటి రోజునే సంవత్సరం క్రితం ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విధంగా, ఈ రాష్ట్ర ప్రజలు యొక్క భవిష్యత్తుని మంచి మార్గంలో నడిపే విధంగా ఒక అనూహ్యమైనటువంటి తీర్పు ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చి, గత కిందట 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఏ ప్రభుత్వం అయితే ఈ రాష్ట్రంలో ఏలి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని అన్ని రంగాల్లో వారి చేతకాంతనం వల్ల, వారి అసమర్థత వల్ల, నైపుణ్యత లేకపోవడం వలన, అవగాహన రాహిత్యం లేకపోవడం వలన అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే సర్వనాశనం చేశారో దానికి చరమగీతం పాడి శాశ్వతంగా రాజకీయంగా గత ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పొందబెట్టినటువంటి రోజు జూన్ 4, 2024. నిన్నటికి ఒక సంవత్సరం అయినటువంటి సందర్భంగా మరోసారి ఈ రాష్ట్ర ప్రజల యొక్క సేవకి, ఈ రాష్ట్ర భవిష్యత్తుకి అంకితం అవుతూ, ముఖ్యంగా నిన్న ఒక పెద్ద జోకు, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంచన దినం. ఏంటి పేరేంటి పెట్టారు వాళ్ళు? వెన్నుపోటు దినం. అంటే వెన్నుపోటు గురించి వీళ్ళు మాట్లాడితే దెయ్యాలు భేదాలు వర్ణించినట్లుగా ఉన్నాయి. రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రాన్ని కిందకి 2019 నుంచి 24 వరకు అన్ని రకాలుగా అన్ని రంగాల్లో మోసం చేసి రాష్ట్రాన్ని ఒక 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసి ఇచ్చినటువంటి ఏ హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఈ రాష్ట్ర ప్రజలకి వంచన చేసి మోసం చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఏమాత్రం కూడా మానం, రోషం లేకుండా, సిగ్గు, లజ్జ లేకుండా ఇవాళ వంచన దినమని, వెన్నుపోటు దినమని రోడ్లు ఎక్కడం ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా నవ్వుకుంటున్నారు. మీరు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ఖజానాకి, ఈ రాష్ట్ర ప్రజలకి చేసినటువంటి నష్టం, చేసినటువంటి మోసం పూడ్చుకోవడానికి ఇవాళ ఈ ప్రభుత్వానికి ఎంతో కష్టమైనటువంటి పని అవుతుంది. కాకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం వలన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు. అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క నిజాయితీతోని గ్రామీణ ప్రాంతాలని మౌలిక సదుపాయాలు అవనివ్వండి, తాగునీరు విషయంలో అవనివ్వండి, పర్యావరణ విషయంలో అవనివ్వండి, వారు గాడిలో పెడుతున్నారు. అదేవిధంగా అన్ని రంగాల్లో ఈ రాష్ట్రానికి మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి ఇవాళ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే పరిస్థితి జరుగుతుంది. సంవత్సరాల్లో ఏం అద్భుతాలు జరగవు. అది కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా ఈ రాష్ట్రానికి ఒక బంగారు భవిష్యత్తు ఇద్దామన్నటువంటి రాష్ట్ర ప్రజలకి ఒక మెరుగైనటువంటి జీవన విధానం ఇద్దామని పునాదులు చకచకా పడుతున్నాయి. మీరు అవునన్నా కాదన్నా, మీరు ఏమనుకున్నా ఇచ్చినటువంటి ప్రతి హామీని మీలాగా రాష్ట్ర ప్రజలకు మోసం చేయకుండా తప్పకుండా ఈ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికీ అనేక హామీలు, మీరు కిందసారి 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేస్తామని మళ్ళీ వెంటనే మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రివర్స్ గేర్ వేసి సంవత్సరానికి 200 రూపాయలు చొప్పున 5 సంవత్సరాలు పెంచారు.
మీరు నీతి నిజాయితీ గురించి మాట్లాడడం ఏంటి? పేదోడు కొడుకునే లక్షలాది మంది ప్రజలు ప్రతిరోజు అన్నా క్యాంటీన్ తింటే 5 రూపాయలకి చౌక మంచి నాణ్యమైనటువంటి భోజనం తింటుంటే మీరు దాన్ని డిస్కంటిన్యూ చేసి పూర్తిగా దాన్ని నీరు కార్చి అన్నా క్యాంటీన్లే ఎత్తేసారు. మీరు చౌక ధరలు రేషన్ దుకాణాలు ఇంటింటి డెలివరీ గురించి మీరు మాట్లాడటం ఏంటి? ఒక పిడికిడి మట్టి పోసారా ఒక రోడ్డు? మీ ప్రసాదమే. మన నియోజకవర్గం గురించి మాట్లాడదాం. బొబ్బిలి తర్లం రోడ్డు అవనివ్వండి, పారాది బ్రిడ్జ్ అవనివ్వండి, మంజూరు చేసినటువంటి నిధులకి మీరు అమౌంట్ గ్రాంట్లు శాంక్షన్ చేయించుకోలేక చేతకాని ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దానివల్ల అన్ని రకాలుగా ఈ నియోజకవర్గం నష్టపోయింది. సాగునీరు విషయంలో ఒక్క కాలువకు పిడికిడి మట్టి తీశారా? ఎన్ఆర్జీఎస్లో కూడా మీరు కాలువలు బాగు చేయలేనటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరం కాలువలకు పూడికలు తీసి సార్వాకి సాగునీరు అందించే పరిస్థితి ఉండేది తెలుగుదేశం పార్టీ హయాంలో. గత 5 సంవత్సరాల్లో ఏ రైతుకి మీరు ఏం చేశారు? ధాన్యం డబ్బులు తిన్నగిచ్చారా? ఒక్క రైతుకి ఒక సంక్రాంతికైనా ధాన్యం డబ్బులతో సంక్రాంతి చేసుకున్నామని ఒక్క రైతైనా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్నాడా? మిల్లు ట్రాక్టర్ కళ్ళం నుంచి మిల్లుకి వెళ్ళేలోపు డబ్బులు పడిపోయినటువంటి పరిస్థితి ఇవాళ ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. సాగునీరు కాలువలు ఎంత అధ్వానంగా ఉన్నాయి. లోచర్ల శివడవలస ఎత్తిపోతల పథకం శాంక్షన్ చేసి మన మెట్ట ప్రాంతానికి ఎంతో వరమైనటువంటి ఆ స్కీములు మీరు చేయలేకపోయారు. గొల్లాది బ్రిడ్జ్ మంజూరు చేసినటువంటి గొల్లాది బ్రిడ్జిని మీరు చేయలేకపోయారు. ఇవాళ అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి చకచక బొబ్బిలి నియోజకవర్గంలో బీజం పడింది. అతి త్వరలో ఎవరు అవునన్నా కాదన్నా బొబ్బిలి నియోజకవర్గాన్ని పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి మేము కంకణం కట్టుకున్న విషయం మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం.